పెన్ను పేపర్ పట్టి లెక్కలు చేయమంటే దిక్కులు చూస్తారు కొందరు. అదే క్యాలిక్యులేటర్ ఇస్తే రప్ప రప్ప అయిపోతుంది. కాగితం మీద రాసుడు కన్నా కంప్యూటర్లో టైప్ చేసుడు అలకటి పని ఫాస్ట్గా అవుతుంది. ఓ మీటింగ్కు ఎంతమంది వచ్చిండ్రో ఒక్కొక్కరిని లెక్క పెట్టుడు కష్టమే. అదే సీక్రెట్ కెమెరాలు అయితే రప్ప రప్పించి మొత్తం లెక్క చెప్పేస్తాయి. ఇప్పుడు గిది సుత గట్లనే చేయబోతున్నారు. డిజిటల్ ఇండియాలో డిజిటల్ సర్వే షురువుగా అవుతుంది. మళ్ళా జనాభా లెక్కలు చేయబోతున్నాం. పలానా తారీఖు నాడు చాలు చేస్తామని సెంటర్ వాళ్ళు గెజిట్ ఇచ్చిండ్రి. అలా అంటే సర్కార్ తరఫున నోటిఫికేషన్ అనుకోరాదుండ్రి. 140 కోట్లకు మీద ఉన్నోళ్లను ఒక్కపారే ఎంచుడు అయ్యే పని కాదు కాబట్టి 2 విడతలల్లా చేస్తారట. మంచు కురిసే జమ్మూ కాశ్మీర్, లడక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లా వచ్చేడు అక్టోబర్ నాటి కొడిపిస్తారట. ఇక దేశమంతా 2027 సంవత్సరం మార్చి దాకా టైం పెట్టుకున్నారు. ఇంటింటికి తిరిగి లెక్కలు తీస్తానికి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను 34 లక్షల మందిని తీసుకుంటారట. వాళ్ళ మీద ఇంకో 1,34,000 మంది ఆఫీసర్లు. మళ్ళా కాగితాలు నింపుడు, ఆ టెన్క కంప్యూటర్లకు ఎక్కించుడు కాకుండా ట్యాబులు పెట్టుకునే మన కాడికొచ్చి డైరెక్ట్ గా అందులోకి నింపుడే. స్పెషల్ యాప్లు గిన్నదేస్తారట. పబ్లికే డైరెక్ట్ గా వివరాలు నింపుకునేటట్టు. టెక్నాలజీ వాడితేనే కదా మరి పని రువ్వడిగా అయ్యేది. జనాభా లెక్కలతోటే దేశమంతా కులగణన సుత. జప్పున ఇది ఒడిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇంకిన్ని పదవులు వస్తాయి. మహిళా రిజర్వేషన్ అమలైతే మా అక్కలకు 100కి 33 ఎంపీ సీట్లు వస్తాయి. ఎన్నడో కావాల్సిన పనులు షురు అవుతున్నాయి. ఇప్పటికైతే గింతే. ఇంకిన్ని వివరాలు తెలిసినాక మళ్ళీ చెప్పుకుందాం.